హాయ్ వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. టీఎస్ స్టేట్ పేపర్ 1కి సంబంధించి ఫస్ట్ మోడల్ పేపర్ మ్యాథమెటిక్స్లో ఉండే 24 క్వశ్చన్స్కి సంబంధించిన మోడల్ పేపర్లో క్వశ్చన్స్కి ఇప్పుడు సొల్యూషన్స్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 91st క్వశ్చన్ చూస్తే, పాఠశాల ఆవరణ చుట్టూ నడిచి రావడానికి రేణుకు 2:1/5 నిమిషాలు పడుతుంది. అదే పని చేయడానికి స్నిగ్ధకు 7/4 నిమిషాలు పడుతుంది. అయితే ఇద్దరిలో తక్కువ కాలంలో ప్రయాణించిన వారు ఎంత తక్కువ కాలంలో ప్రయాణించారు? ఎప్పుడైనా తక్కువ ఎక్కువ అని అడిగితే వాళ్ళ మధ్య భేదం చెప్పాలి. తక్కువ ఎక్కువ అని అడిగితే ఎవరు తక్కువ కాలంలో ప్రయాణించారని అడిగినా, ఎవరు ఎంత ఎక్కువ కాలంలో ప్రయాణించారని అడిగినా వాళ్ళ మధ్య భేదం చెప్పాలి. 2 5 10 + 1 11/5 మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకున్నాం. -7/4 5కు 4కు కాసాగు 20, 5తో 20 4 సార్లు పోతుంది. 4 11 44. ఓకేనా? భిన్నాలు కూడడం తీసేయడంలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ ముందుగా 5కు 4కు కసాగు గట్టాం 20. ఈ 5తో 20 ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు పోతుంది. ఆ 4 11లు ఎంత? 44. ఈ 4తో 20 ఎన్నిసార్లు పోతుంది? 5 సార్లు. 5 ఏళ్ళు ఎంత? 35. ఎన్నిసార్లు పోతుందో దాంతో లవాన్ని గుణించాలి. 44లో 35 తీసేస్తే 9/20. 9/20 నిమిషాలు తక్కువ కాలంలో ప్రయాణించారు. ఓకేనా? సో ఇక్కడ 9/20 థర్డ్ ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ నెంబర్ 3 రైట్ ఆన్సర్. ఒకవేళ క్వశ్చన్ కూడా ఎవరు తక్కువ కాలంలో ప్రయాణించారు, వీళ్ళిద్దరిలో ఎవరు తక్కువ కాలంలో ప్రయాణించారండి? 11/5 తక్కువనా, 7/4 తక్కువనా? 11/5 అంటే అప్రాక్సిమేట్గా చూసినా 5 రెళ్ళ 10 పోద్ది. ఇక్కడ 4 1 4, 4 రెళ్ళు 8 కూడా పోదు. సో తక్కువ కాలంలో ప్రయాణించింది 7/4. 7/4 అంటే ఎవరు? స్నిగ్ధ. స్నిగ్ధ ఎంత తక్కువ కాలంలో ప్రయాణించింది? 9/20 minutes తక్కువ కాలంలో ప్రయాణించింది. 92nd క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 92వ ప్రశ్న చూడండి. 16 కుర్చీల ధర 3,600 రూపాయలు అయితే 4,500 రూపాయలకు ఎన్ని కుర్చీలు వస్తాయి అంటున్నాడు. ఒకటే విషయం చెప్పండి, ధర పెరిగిందా తగ్గిందా? పెరిగింది. అప్పుడు ఎక్కువ కుర్చీలు వచ్చి ఉంటాయా, తక్కువ కుర్చీలు వచ్చి ఉంటాయా? ఎక్కువ. ధర పెరిగింది, కుర్చీలు ఎక్కువ వచ్చి ఉంటాయి. ఎక్కువైతే సూత్రం ఎక్కువ 4,500 బై తక్కువ 3,600 ఇంటూ 16. ఓకే, 0 0s క్యాన్సిల్. 4 9 4ల 36, 9 5ల 45, 4 4ల 16, 5 ఇంటూ 4 ఎంత అంటే 20. అంటే ఎన్ని కుర్చీలు వచ్చి ఉంటాయి? 20 కుర్చీలు వచ్చి ఉంటాయి. ఆప్షన్ నెంబర్ 1 20 ఈజ్ రైట్ ఆన్సర్. అంటే 3,600 రూపాయలకి 16 కుర్చీలు వచ్చి ఉంటే 4,500 రూపాయలకి ఎన్ని వచ్చి ఉంటాయి? ఇంకా ఎక్కువ వచ్చి ఉంటాయి. ఎక్కువైతే ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలింది. ఎక్కువ ఎవరు ఇక్కడ? 4,500 బై తక్కువ 3,600 ఇంటూ మిగిలింది 16. 0 0 కొట్టేస్తే 9 4 36, 9 5 45, 4 4 16, 4 5 20 కుర్చీలు వచ్చి ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 93 చూస్తే, ఒకడు ఒక వస్తువుని 650 రూపాయలకు కొన్నాడు. అమ్మడం ద్వారా 6% లాభాన్ని పొందాడు. ఆ వస్తువు అమ్మిన వెల ఎంత? 650 రూపాయలకు కొన్నాడంటండి. దాన్ని ఇది కొన్న వెల 650 రూపాయలకి కొన్నాడు అంటే కొన్న వెల. దానిపైన 6% లాభం పొందాడు అంటే 6% లాభం పొందేటట్టు అమ్ముతున్నాడంటే 106/100. ఓకేనా? 6 కలపాలి 100కి. ఒకవేళ 6% నష్టం వచ్చినట్టు అమ్ముతున్నాడు అనుకో, 100లో 6 తీసేయాలి. ఎందుకు సార్ 100 తీసుకోవాలా అంటే, కొన్న వేళ ఎప్పుడు కూడా 100% అనుకుంటే వీడికి 6% లాభం వచ్చిందనుకో 106% అవుతున్నట్టు. లాభం అంటే కలపడం. ఒకవేళ 6% నష్టం అనుకో, 100లో 6 తీసేస్తే 94% రాసుకుంటాం. రైట్. ఇప్పుడు 0 0 క్యాన్సిల్. 5 13ల 65, 5 రెళ్ళ 10, 2 5ల 10, 2 3ల 6, 13 3ల 39, 13 5ల 65, 1 3 689 రూపాయలకి. ఓకేనా? ఆప్షన్ నెంబర్ ఫోన్లో ఉంచుకోండి. 689 రూపాయలకి ఆ వస్తువు అమ్ముతున్నాడు. ఓకేనా? 650 రూపాయలకు కొని
6% లాభం పొందేటట్టు అమ్ముతున్నాడు. 6% లాభం అంటే 106/100. అదే 6% నష్టం వచ్చిందనుకో 94/100 రాసుకుంటాం నష్టం వచ్చేటట్టు అమ్మితే. రైట్, ఓకేనా. క్వశ్చన్ నంబర్ 94 అబ్జర్వ్ చేస్తే మొదటి 10 సహజ సంఖ్యల సగటు. ఓకేనా, ఇక్కడ చూసుకోండి. మొదటి n సహజ సంఖ్యల సగటు, మొదటి n సహజ సంఖ్యల సగటుకు సూత్రం n+1/2 అండి. మొదటి n సహజ సంఖ్యల సగటుకు సూత్రం n+1/2. మొదటి 10 సహజ సంఖ్యలు కదా, 10+1/2 అవుతుంది. 10+1 అంటే 11/2 అవుతుంది. 11/2 అంటే 2 5ల 10, పాయింట్ 1 మిగిలింది, 0 పెడితే మళ్ళీ 2 5ల 10. లేదా 11లో సగం ఎంత? 5.5. 11లో సగం ఎంత అంటే కూడా 5.5. ఆప్షన్ నెంబర్ 2 5.5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మొదటి n సహజ సంఖ్యల సగటుకు సూత్రం n+1/2 అనేది మొత్తం. అసలు సగటు సూత్రం ఎలా వచ్చింది అంటే చూసుకోండి ఒకసారి. n+1/2 ఎందుకు వచ్చింది సగటుకు సూత్రం అంటే మొదటి n సహజ సంఖ్యల మొత్తం n+1/2. మామూలుగా సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. మొదటి n సహజ సంఖ్యల మొత్తం n+1/2 బై రాసుల సంఖ్య n వేస్తే n ఏమైపోద్ది? క్యాన్సిల్. ఈ విధంగా మొదటి n సహజ సంఖ్యల సగటు n+1/2. ఇక్కడ n అంటే ఈ క్వశ్చన్లో 10 కదా, 10+1/2 11/2 అంటే 5.5. ఓకేనా, ఆప్షన్ నెంబర్ 2 రైట్. 95th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక కప్పులో 50 మిల్లీలీటర్ల టీ పడుతుంది. అలాంటి 12 కప్పుల్లో ఎంత పరిమాణం గల టీ పడుతుంది? చాలా బేసిక్ క్వశ్చన్స్ అండి ఇవి. ఒక కప్పులో నిజంగా మరి ఇంత బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నాడా? మీరు ప్రీవియస్ స్టెట్ పేపర్స్ చూస్తే కొన్ని క్వశ్చన్స్ ఈ విధంగా కూడా ఉన్నాయి. ఓకేనా, మన మోడల్ పేపర్స్ పోయే కొద్దీ కొంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచుకుంటూ పోయారు. ఇది ఫస్ట్ మోడల్ పేపర్ కాబట్టి కొంత బేసిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఒక కప్పులో 50 మిల్లీలీటర్ల టీ పడుతుంది, అట్లాంటి 12 కప్పుల్లో అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒకదాని గురించి ఇచ్చి ఎక్కువ అడిగితే గుణకారం చెయ్యాలి, ఎక్కువ ఇచ్చి ఒకటి అడిగితే భాగాహారం చెయ్యాలి. ఓకేనా, ఒకటిచ్చి ఎక్కువ అడిగితే గుణకారం, ఎక్కువ ఇచ్చి ఒకటి అడిగితే భాగాహారం. ఒకటిచ్చి 12 అడుగుతున్నారు, గుణకారం 12 50 మిల్లీలీటర్లు ఎంత? ఓకేనా, 12 50లు అంటే 600, 600 మిల్లీలీటర్స్ ఉందా ఆప్షన్లో? ఎస్, 600 మిల్లీలీటర్స్ సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకేనా, వాడు అడిగాడు కూడా క్వశ్చన్లో మిల్లీలీటర్లలో అని అడిగాడు కూడా. ఓకేనా, 600 మిల్లీలీటర్స్ ఆప్షన్ నెంబర్ 2 రైట్. క్వశ్చన్ నెంబర్ 96 చూస్తే రవి ప్రతిరోజు ఉదయం తన తోట చుట్టూ 3 రౌండ్లు నడుస్తాడు. అతని తోట కొలతలు ఈ కింద చూపబడితే ప్రతిరోజు రవి నడిచే మొత్తం దూరం ఎంత? వీడు ఈ తోట చుట్టూ ఇట్లా 3 రౌండ్లు నడుస్తాడండి. అంటే వీడు దీని చుట్టుకొలతను 3 సార్లు ప్రయాణిస్తున్నాడు. ఓకేనా, దీని చుట్టుకొలతను 3 సార్లు ప్రయాణిస్తున్నాడు. ఓకేనా, ప్రతిరోజు 3 రౌండ్లు తన తోట చుట్టూ నడుస్తాడంటే చుట్టూ అంటే చుట్టుకొలత, ఎన్నిసార్లు నడుస్తాడు? 3 సార్లు, 3 రౌండ్లు అంటే 3 చుట్టుకొలతలు. 3 ఇంటూ చుట్టుకొలత అంటే భుజాల మొత్తము 100 ప్లస్ 25 ప్లస్ 70 ప్లస్ 25. ఓకేనా, 100 ప్లస్ 25 ప్లస్ 70 ప్లస్ 25. 25 ఒక 25, 50 ఒక 100, 150 ఒక 70, 220. అన్నీ కూడితే 220 వచ్చింది. 3 220లు ఎంత? 660. అన్ని మీటర్లలోనేగా ఉన్నాయి, సో 660 మీటర్లు ఉందా ఆప్షన్స్లో? ఎస్, ఫస్ట్ ఆప్షన్. సరే, మరి మీటర్లో లేవు కదా, క్వశ్చన్లోనే అడిగాడుగా, మీటర్లలో అన్నాడు కదా, 660 మీటర్లు. వాడు చుట్టూ నడుస్తున్నాడు అంటే చుట్టుకొలత, ఎన్నిసార్లు నడిస్తే ఎన్ని రౌండ్లు నడిస్తే ఇంటూ అంత. ఓకేనా, 3 రౌండ్లు నడిచాడు తోట చుట్టూ అంటే 3 చుట్టుకొలతలు తిరిగాడు అంటే ఎంత? 660 మీటర్లు. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 97 అబ్జర్వ్ చేస్తే 13 ఆవులు ఒక్కొక్కటి రోజుకు 24 లీటర్ల చొప్పున పాలిస్తాయి.
మిగిలిన 14 ఆవులు ఒక్కొక్కటి రోజుకి 29 లీటర్ల చొప్పున పాలిస్తాయి. అయితే ఆవుల ద్వారా ఒక రోజులో మొత్తం ఎన్ని లీటర్ల పాలు అనేది లభిస్తుంది? 13 ఆవులు రోజుకు 24 లీటర్లు ఇస్తాయండి ఒక్కొక్కటి. ఓకేనా, 24 లీటర్ల చొప్పున ఒక్కొక్క ఆవు ఇస్తుంది. అంటే 13 24 ఎంత? 13 4 52, 13 26, ఒక 5 31, 312 లీటర్లు ఇస్తాయి ఈ 13 ఆవులు. ఓకేనా, 13 20 260, 13 4 52, 312 లీటర్లు. మిగిలిన 14 ఆవులు ఉన్నాయే అవి ఒక్కొక్కటి రోజుకు 29 లీటర్ల పాలిస్తాయి. ఓకేనా, అప్పుడు 14 ఆవులు ఒక్కొక్కటి 29 అంటే 14 20 280, 14 9 126, 280 ఒక 126 వేసుకుంటే 406 అవుతుంది. లేదా ఈజీగా విభాగ న్యాయం వాడు 29ని 30 - 1 అనుకో, 14 30 420, 14 1 14, 420లో 14 తీస్తే 406 లీటర్లు వస్తాయి. ఓకేనా, టోటల్గా మొత్తం ఎన్ని అని అడుగుతున్నాడు. 6 2 8, 1 0 1, 3 4 7, 718 లీటర్ల పాలు అనేవి లభిస్తాయి. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పేపర్లో ఇప్పుడు ఇవన్నీ చాలా చాలా బేసిక్గా ఉన్నాయి కదా, ఇలాంటి ఒక 7 నుంచి 8 ప్రశ్నల వరకు మనకు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం ఆ లోయర్ సెక్షన్స్లో ఉన్న క్వశ్చన్స్ని మిస్ చేసుకోకూడదు, అట్లనే ఓవర్లుక్లో కూడా పెట్టద్దు. పోయే కొద్ది లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది పెంచుకుంటూ నెక్స్ట్ మోడల్ పేపర్లో ఇంకొంచెం ఇట్లా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ చివరి పేపర్కి వచ్చేసరికి కొంత స్టాండర్డ్గా కొంత బాగా అప్లికేటివ్గా అడిగే క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వద్దాం. నెక్స్ట్ 98th క్వశ్చన్ చూస్తే, ఒక కోటును కుట్టడానికి ఒక దర్జీ 3 మీటర్ల 10 సెంటీమీటర్ల వస్త్రాన్ని వాడుతాడు. అలాంటి 4 కోట్లు కుట్టాలంటే వస్త్రం ఎంత? ఒక కోటుకు 3 మీటర్ల 10 సెంటీమీటర్లు వస్తుంది. ఓకేనా, 3 మీటర్ల 10 సెంటీమీటర్ల వస్త్రం వాడుతాడు. అలాంటి 4 కోట్లు అంటే 3 మీటర్ల 10 సెంటీమీటర్లని పాయింట్లో రాసామనుకోండి 3.10 సెంటీమీటర్స్. ఓకేనా, మరి పాయింట్ తర్వాత 2 స్థానాలైనా సార్ 3 మీటర్ల 10 అంటే 2, ఎందుకంటే మీటర్లు సెంటీమీటర్లు కదా. 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు? 100. అంటే పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉండాలా? 2 సున్నాలు కాబట్టి 2 స్థానాలు ఉండాలి. ఓకేనా, 1 మీటర్కి 100 సెంటీమీటర్లు అంటే 2 సున్నాలు, పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉండాలా. సో 1 కోటు కుట్టడానికి 3.10 సెంటీమీటర్స్ క్లాత్ ఖర్చు అయితే 4 కోట్లు అంటే 4 × 3.10, 4 సున్నాలు 0, 4 1 4, 4 3 12, 2 స్థానాల ముందు పాయింట్ పెడితే 12 మీటర్ల 40 సెంటీమీటర్లు. ఓకేనా, నేను దశాంశ భిన్నంగా మార్చా, యాక్చువల్గా అవసరంలే, నోటి లెక్క ఇది. 1 కోటుకు 3 మీటర్ల 10 అయితే 4 కోట్లు, 4 3 12, 4 10 40, 12 మీటర్ 40 సెంటీమీటర్స్. ఓకేనా, 4 కోట్లు అంటే 4 3 12, 4 10 40 సెంటీమీటర్లు. నెక్స్ట్ 99th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, 3 4 2 9 అంకెలతో ఏర్పడే మిక్కిలి పెద్ద సంఖ్య మరియు మిక్కిలి చిన్న సంఖ్యల మధ్య భేదం. 3 4 2 9 అనే అంకెలతో ఏర్పడే మిక్కిలి పెద్ద సంఖ్య 9432. 9432. వాటితో ఏర్పడే మిక్కిలి చిన్న సంఖ్య 2349. మిక్కిలి చిన్న సంఖ్య 2349. పెద్ద సంఖ్య అంటే అవరోహణ క్రమంలో అంకెలు రాయాలి, పెద్ద నుంచి చిన్న వరకు. చిన్న సంఖ్య అంటే ఆరోహణ క్రమం, చిన్న నుంచి పెద్ద వరకు. 12లో 9 పోతే 3, 12లో 4 పోతే 8, 3లో 3 పోతే 0. ఓకేనా, 9లో 2 పోతే 7. 7083 డిఫరెన్స్ ఉంది ఆప్షన్లో. ఎస్, సెకండ్ ఆప్షన్. మిక్కిలి పెద్ద సంఖ్య, మిక్కిలి చిన్న సంఖ్య చాలాసార్లు అడుగున్నాను ఈ మోడల్లో క్వశ్చన్స్ టెట్ ఎగ్జామ్లో. ఓకేనా, 100th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. 100వ ప్రశ్న. ఒక ఆటో ట్రాలీలో 64 మామిడి పండ్ల సంచులు ఉన్నాయి. ఒక్కో సంచిలో 36 పండ్లు ఉంటే ట్రాలీలో మొత్తం మామిడి పండ్లు ఎన్ని? ఓకేనా, మొత్తం 64 సంచులు ఉన్నాయి. ఒక సంచిలో 36 పండ్లు ఉంటాయి. సో చూసుకోండి ఒకసారి, ఒక సంచిలో 36 పండ్లు ఉంటే 64 సంచులు ఉన్నాయి. ఇందాకే చెప్పా, ఒకటిచ్చి ఎక్కువ అడిగితే గుణించాలి. ఓకేనా, ఒక సంచిలో 36 పండ్లు ఉన్నాయి, 64 సంచుల్లో ఎంత అంటే 64 36.
64 36 ఎంత అవుతుంది? 36 నాలుగుల 144, 36 ఆరుల 216, ఒక 14, 230 అంటే ఎంత ఆన్సర్? 2304 రూపీస్ అవుతుంది. 2304 రూపాయలు అవుతుంది. ఏమన్నాడు? 64 మామిడి పండ్ల సంచులు ఉన్నాయి. ఒక సంచిలో 36 పండ్లు ఉంటే 64 సంచుల్లో అంటే ఆ ట్రాలీలో ఉండేది 64. ఒక సంచిలో 36 ఉంటే 64 సంచుల్లో ఎంత? ఎప్పుడైనా ఒకటిచ్చి ఎక్కువ అడిగితే గుణించాలి, ఎక్కువ ఇచ్చి ఒకటి అడిగితే భాగించాలి. ఇప్పుడు ఒకటిచ్చి ఎక్కువ అడిగాడు, గుణించాం. 2304 ఆన్సర్. ఓకేనా? 101వ ప్రశ్న, 7/-13 అనే అకరణీయ సంఖ్య యొక్క సంకలన విలోమం. సంకలన విలోమం అంటే చూసుకోండి, a+b = 0 గనక అయితే, ఓకేనా, a+b = 0 గనక అయితే a, bలు పరస్పరం సంకలన విలోమాలు. ఓకేనా? a+b గనక 0 అయితే a, bలు పరస్పరం సంకలన విలోమాలు అవుతాయి. ఓకేనా? సంకలన విలోమాలు అంటే a+b 0 అయితే abలు పరస్పరం సంకలన విలోమాలు. అంటే అర్థమైందండి. సంకలన విలోమం అంటే రెండింటినీ కూడితే 0 రావాలి. ఇప్పుడు చెప్పండి, -7/13. ఓకేనా? మైనస్ పైన ఉన్న కింద ఉన్న ఒకటే, ఏం కాదు. -7/13కి సంకలన విలోమం అన్నారు. చెప్పండి, -7/13కి ఎవరిని కూడితే 0 వస్తుంది? 7/13 కనుక కూడారనుకో 0 వచ్చేస్తుంది. అంటే -7/13 + 7/13 క్యాన్సిల్ పోతే 0. అంటే -7/13కి సంకలన విలోమం ఎవరు? 7/13. ఇంతకు సంకలన విలోమం అంటే ఎలా చెప్పాలా? గుర్తు మార్చి చెప్పాలి. మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్. ఓకేనా? సో సింపుల్గా ఈజీ గుర్తుపెట్టేసుకోండి. a/bకి సంకలన విలోమం -a/b. ఓకేనా? -a/bకి సంకలన విలోమం +a/b. సంకలన విలోమం అంటే గుర్తు మార్చాలి. గుర్తు మారిస్తేనే ఆ రెండింటిని కలిపితే 0 వస్తుంది. 0 వస్తేనే సంకలన విలోమాలు అవుతాయి. ఇదే గుణకార విలోమం అడిగాడు అనుకో, a/bకి గుణకార విలోమం b/a. ఎందుకు సార్? గుణకార విలోమాలంటే a × b = 1 అయితేనే a, bలు పరస్పరం గుణకార విలోమాలు అవుతాయి. ఓకేనా? అవి రెండింటినీ గుణించినప్పుడు 1 వస్తే గుణకార విలోమాలు, ఆ రెండింటినీ కూడినప్పుడు 0 వస్తే సంకలన విలోమాలు. ఇప్పుడు a/bకి గుణకార విలోమం b/a, ఎందుకంటే ఆ రెండింటినీ గుణిస్తేనే bb క్యాన్సిల్, a క్యాన్సిల్, 1 వస్తుంది. -a/bకి గుణకార విలోమం -b/a. అంటే చూడండి, సంకలన విలోమం అంటే గుర్తు మార్చాలి. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. గుణకార విలోమం అంటే గుర్తు మార్చద్దు, లవహారాలు తారుమారు చేయాలి. a/bకి b/a. ఓకేనా? b/a వస్తే a/b. గుర్తు మార్చక్కర్లా. మైనస్ ఉంటే మైనసే, ప్లస్ ఉంటే ప్లస్సే. మరి మన క్వశ్చన్లో ఏంది? -7/13 సంకలన విలోమం. 7/13 ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా? 102nd క్వశ్చన్ చూడండి. కొంచెం మంచి క్వశ్చన్ ఇప్పటివరకు వచ్చినటువంటి వాటిల్లో. 2 పూరక కోణాల భేదం 12 డిగ్రీలు అయితే వాటిలో పెద్దది ఏది? 2 పూరక కోణాల భేదం 12 డిగ్రీలు. మామూలుగా పూరక కోణాలు అంటే 2 కోణాల మొత్తం 90 డిగ్రీస్ అయితే అవి పూరక కోణాలు. ఓకేనా? 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే అవి పూరక కోణాలు. వీడేమంటున్నాడు? పూరక కోణాల భేదం 12 అంటున్నాడు కదా. 12 భేదం అంటున్నాడు కదా. ఆ భేదం 12 తీసేయండి. ఆ భేదం 12 తీసేస్తే ఎంత? 78 వస్తుంది. చెప్పండి ఇప్పుడు అసలు 90 ఎందుకు రాసుకున్నాం? 2 పూరక కోణాలు అన్నాడు 90 డిగ్రీస్ వాటి మొత్తం. 2 పూరక కోణాలు అన్నాడు వాటి మొత్తం 90 డిగ్రీస్. ఓకేనా? భేదం 12 అన్నాడు. భేదం 12 తీసేయి. భేదం తీసేస్తే ఎంత వచ్చింది? 78. ఇప్పుడు చెప్పండి, ఈ 78లో భేదం ఉందా? లేదు. భేదం లేదు అంటే ఆ 2 కోణాలు ఎలా ఉన్నట్టు? మన మధ్య భేదం లేదంటే మన ఇద్దరం ఎలా ఉన్నామని? సమానము. ఓకేనా? అంటే 78ని సమానంగా పంచితే
39 39. 78ని సమానంగా పంచితే 39 39. మరి భేదం ఎంత? 12. భేదం 12 అంటే అర్థం ఎవరో ఒకరి దగ్గర వీళ్ళిద్దరిలో 12 ఎక్కువ ఉంటుంది, అందుకే భేదం 12 వచ్చింది. అంతే కదా, ఎవరో ఒకరి దగ్గర 12 ఎక్కువ ఉంటుంది, అందుకే భేదం 12 వచ్చింది. సో ఎవరికి కలిపినా ఒకటే, అది 39 ఇది 39. ఈ 39కి 12 కలిపితే 51. అందులో పెద్ద కోణం అన్నాడు. 51 పెద్దదా 39 పెద్దదా? 51 పెద్దది. ఓకేనా, చూడండి ఒకసారి. 2 పూరక కోణాలు అన్నాడు. పూరక కోణాలంటే 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు. వాటి భేదం 12 అన్నాడు. ఎస్, ఆ భేదం 12 తీసేసి, ఆ భేదం 12 తీసేస్తే ఎంత? 78. మరి భేదాన్ని తీసేయంగా వచ్చినటువంటి 78ని ఎలా పంచాలి? సమానంగా పంచాలి. ఎందుకని? భేదం తీసేసాం కదా, భేదం లేదు. భేదం తీసేసాం అంటే ఆ 78లో భేదం లేదు. భేదం లేదంటే ఇద్దరూ సమానమే, సమానం 39 39. మరి భేదం 12 అంటున్నాంగా, అంటే ఆ 12 భేదం ఎందుకు వచ్చి ఉంటుంది? వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరి దగ్గర 12 ఎక్కువ ఉంటుంది, అందుకే భేదం తీస్తే 12 వచ్చింది. అంతే కదా. ఇప్పుడు నాకు నీకు భేదం 20 రూపాయలు అంటే నా దగ్గర ఉన్న డబ్బుకు నీ దగ్గర ఉన్న డబ్బుకు నీ దగ్గరైనా 20 ఎక్కువ ఎండు ఉండాలి, నా దగ్గరైనా 20 ఎక్కువ ఎండు ఉండాలి. ఓకేనా, ఎవరో ఒకరి దగ్గర 20 రూపాయలు ఎక్కువ ఉంటుంది. సో ఎవరో ఒకరి దగ్గర 12 భేదం అంటే 12 ఎక్కువ ఉంటుంది, కలిపితే 51 ఒకటి 39 ఒకటి, సో 51. లేదు సార్ ఇట్లా కాకుండా వేరే విధానం లేదా అంటే, పూరక కోణాలు అంటే ఏబి పూరక కోణాలు అనుకుందాం. పూరక కోణాలు అనగానే వాటి మొత్తం 90, వాటి మొత్తం 90. మరి పూరక కోణాలు అంటున్నాడంటే వాటి మధ్య భేదం క్వశ్చన్లో 12 ఇచ్చేసాడు. ఏబీలు వాడి రెండు పూరక కోణాలు అంటున్నాడు కదా, ఆ 2 పూరక కోణాలని ఏబి అనుకుంటున్నా. పూరక కోణాలంటే a+b 90, వాటి మొత్తం 90 కావాల్సిందే, అది క్వశ్చన్లో ఇవ్వలేదు. పూరక అనే మాట చెప్పాడు కాబట్టి మొత్తం 90. వాటి భేదం 12 అన్నాడు. క్యాన్సిల్ చేస్తే +b - b క్యాన్సిల్, a + a 2a, 90 + 12 102, 2a 102 అయితే a = 2 5 10 2 1 2, a 51. a 51 అయితే b ఎంత? 2 కలిపి 90 అంటున్నాం కదా, 90లో 51 a ఉంది, తీసేస్తే మిగిలిన 39 b అవుతుంది. a + b కలిపి 90 అంటున్నాం కదా, 90లో a ఒకటే 51 ఉంది, రిమైనింగ్ ఎంత ఇంకా 39. వాటిల్లో పెద్ద కోణం ఏదన్నాడు? 51 పెద్దదా 39 పెద్దదా? 51. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103 చూస్తే 27 - 4ను 3 భూమిగా గల ఘాతాంక రూపంలో వ్యక్తపరచగా, ఇక్కడ చిన్న పొరపాటు జరిగింది, కరెక్ట్ చేసుకోండి. 27 పవర్ -4 అండి, ఇది 27 - 4 కాదు, ఇవన్నీ కూడా 3 పవర్ -14, ఇది 3 పవర్ -12, ఓకేనా, ఇది 3 పవర్ -15, ఓకేనా, ఇది 27 పవర్ -4. అది ఏమంటున్నాడు? 27 పవర్ -4ను 3 భూమిగా గల ఘాత రూపంలో వ్యక్తపరచమన్నాడు. 3 భూమి ఉండాలి. సరే, భూమి 3 ఉండాలంటే 27ని 3³ అని రాస్తా. 3³ 27ని 3³ హోల్ పవర్లో ఏముంది? -4 ఉంది. ఎందుకు 3³ అని రాసా? 3 భూమి కావాలంటున్నాడుగా, 3³ హోల్ పవర్ -4. మనకు ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా అని అనడం కన్నా కూడా ఘాతము యొక్క ఘాత న్యాయం అంటే బాగుంటుంది. ఓకేనా, a⁴m హోల్ పవర్ n = a⁴m × n, ఘాతము యొక్క ఘాత న్యాయం. ఓకేనా, ఇక్కడ కూడా 3⁴ హోల్ పవర్ -4 అంటే 3⁴ × -4, 3⁴ -4 -12 అంటే 3 -12 ఏ ఆప్షన్లో ఉంది? సెకండ్ ఆప్షన్. సో అది కొంచెం కరెక్ట్ చేసుకోండి, అది పవర్ కాకుండా పక్కన పడింది, సో పవర్ అవి. ఓకేనా, రైట్. 3 పవర్ -12. క్వశ్చన్ నెంబర్ 104 అబ్జర్వ్ చేస్తే 2560ని ఏ కనిష్ట సంఖ్యచే భాగించగా వచ్చు భాగఫలం ఒక సంపూర్ణ ఘనం అవుతుంది అన్నాడు. సరే, ఎప్పుడైనా సరే ఒక సంఖ్య ఇచ్చి ఆ సంఖ్యను ఏ కనిష్ట సంఖ్యతో గుణించగా సంపూర్ణ ఘనం అవుతుంది, ఏ కనిష్ట సంఖ్యతో భాగించగా సంపూర్ణ ఘనం అవుతుంది అన్నప్పుడు ముందు ఆ సంఖ్యను ప్రధాన కారణాంకాలు కట్టాలి.
ఓకేనా? ఏ కనిష్ట సంఖ్యతో గుణిస్తే సంపూర్ణ గణం అవుతుంది లేదా భాగిస్తే వచ్చే భాగఫలం సంపూర్ణ గణం అవుతుందనే క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా ప్రధాన కారణాంక పద్ధతి కట్టాలి. అంటే ప్రధాన కారణాంకాలతో భాగించాలి. అంటే కేవలం ప్రధాన సంఖ్యలే. చివరిలో 0 ఉంది కదా, 5తో భాగిస్తే 5 5లు 25, 5 1లు 5, 5 2ల 10, ఇంకా 2తో పోతుంది. 2 2ల 4, 2 5ల 10, 2 6ల 12, మళ్ళీ 2 1ల 2, 2 2ల 4, 2 8ల 16, మళ్ళీ 2 6ల 12, 2 4ల 8, 2 32ల 64, ఓకే, 2 16ల 32, 2 8ల 16, 2 4ల 8, 2 2ల 4, 2 1ల 2. ఓకేనా? సో క్లియర్గా కొంచెం గమనిస్తే ఇక్కడ 2 సంపూర్ణ గణం కదా, 2 3 సార్లు ఉంది, మళ్ళా 2 3 సార్లు ఉంది, మళ్ళా 2 3 సార్లు ఉంది. అంటే 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ ఒక్క 5 మాత్రం ఒక్కసారే ఉంది. 5 మాత్రం ఒకే ఒక్కసారి ఉంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పండి, దీన్ని చూశాక 2560ని ప్రధాన కారణాంకాలు కడితే ఇది వచ్చింది కదా. సో దీన్ని చూశాక ఒక్కసారి చెప్పండి, ఇది ఒక సంపూర్ణ ఘనమా? కాదు. సంపూర్ణ ఘనం కావాలంటే అన్నిటికీ క్యూబులు ఉండాలండి. ఇక్కడ 2 ఉంటే 2కి క్యూబ్ ఉండాలా, 3 ఉంటే 3కి క్యూబ్ ఉండాలి. ఓకేనా? మరి దీన్ని సంపూర్ణ ఘనం చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఈ 5కు కూడా క్యూబ్ తెప్పిస్తే సంపూర్ణ ఘనం అవుతుంది. 2, అసలు ఈ 5నే లేకుండా చేసేసావనుకో మిగిలింది సంపూర్ణ ఘనం అవుతుంది. ఓకేనా? అర్థమైందా? యాక్చువల్గా ఇక్కడ 5 ఉంది ఇంటూ 5 ఉంది, ఇది సంపూర్ణ గణం కాదు అంటున్నాం మనం. 2 3 సార్లు ఉంది, 2 క్యూబ్ 2 క్యూబ్ 2 క్యూబ్, మళ్ళీ 5 ఒక్కటే ఉంది. సో ఇది సంపూర్ణ గణం కాదు. గణం కావాలంటే 2 అవకాశాలు చెప్పా. ఒకటి, దీనికి కూడా క్యూబ్ వస్తే, లేదా ఇది లేకుండా ఉంటే. చెప్పండి, దీనికి క్యూబ్ రావాలంటే ఏం చేయాలా? ఒక 5 స్క్వేర్తో గుణించామనుకో 5 క్యూబ్ వస్తుంది. అంటే 5 స్క్వేర్తో గుణించాలి. మనల్ని గుణించడం గురించి అడుగుతున్నాడా, భాగించడం గురించి అడుగుతున్నాడా? భాగించడం గురించి అడుగుతున్నాడు. అంటే గుణించడం కరెక్ట్ కాదు. మరి రెండో ఆలోచన ఏంది? అసలు ఈ 5 లేకుండా చేసామనుకో, ఈ 5 లేకుండా చేసామనుకో మిగతావన్నీ క్యూబులే కదా. చెప్పండి, ఈ 5 ఉండకూడదంటే ఏం చేయాలా? 5తో భాగించాలా. అప్పుడు ఈ 5 ఏమైపోతుంది? క్యాన్సిల్ అయిపోద్ది. క్యాన్సిల్ అయిపోయిందంటే మిగిలింది ఏమవుతుంది? సంపూర్ణ ఘనం అవుతుంది. అంటే చెప్పండి, మిగిలింది సంపూర్ణ ఘనం కావాలంటే దేనితో భాగించాలి? మిగిలింది సంపూర్ణ ఘనం కావాలంటే దేనితో భాగించాలి? చెప్పండి, 5 చేత భాగించాలి. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఓకేనా? చూసుకోండి ఒకసారి. దేనితో గుణించాలని అడిగినా, దేనితో భాగించాలని అడిగినా ప్రధాన కారణాంకాలు కట్టాలి. కట్టాక ప్రధాన కారణాంకాలు రాసుకున్నాక, సో అన్నిటికీ క్యూబులు ఉన్నాయా? లేవు. 5కు లేదు, అందువల్ల ఇది సంపూర్ణ గణం కాదు. ఇది సంపూర్ణ గణం కావాలంటే ఈ 5కు క్యూబ్ రావాలా, అంటే 5 స్క్వేర్తో గుణించాలా, లేదా అసలు ఈ 5 ఉండకూడదు. అప్పుడు మిగిలింది అన్నిటికీ క్యూబులు ఉంటాయి, సంపూర్ణ గణం అవుద్ది. 5 ఉండకూడదంటే 5 చేత భాగించాలా. లేదా గుడ్డిగా చెప్పాలంటే కాన్సెప్ట్ కాకుండా రాయండి, ప్రధాన కారణాంకాలు కట్టండి, క్యూబులు ఉన్నవన్నిటిని చూడండి, ఎవరికి క్యూబ్ లేదో దాని ఆన్సర్గా చెప్పేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఉందనుకోండి క్వశ్చను, 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 దేనితో భాగించాలి అన్నాడు. ఎవరికెవరికి క్యూబ్ లేదు? 5 స్క్వేర్ ఇంటూ 7 దీంతో భాగించాలి. సింపుల్. ఓకేనా? ఎవరికి క్యూబ్ లేదో దాంతో భాగించాలని చెప్పేయడమే. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 105 తీసుకుంటే 105 14 36 ఒక దత్తాంశం ఇచ్చాడు. ఈ దత్తాంశంలో రాసుల యొక్క మధ్యగతం మీడియన్ అడుగుతున్నాడు. మధ్యగతం చెప్పాలంటే దత్తాంశంలోని రాసులను ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాయాలి ముందుగా. సరే, ఆరోహణ క్రమంలో రాద్దాం. చెప్పండి, ఆరోహణ క్రమంలో అన్నిటికన్నా చిన్నది ఎవరు? ఇక్కడ 14 కనపడుతుంది. 14 తర్వాత చిన్నది ఎవరండి? ఇక్కడ 25ఏనా? ఎస్, 25 చిన్నది. 25 తర్వాత 14 అయిపోయింది, 25 అయిపోయింది. నెక్స్ట్ ఎవరు? 28 చిన్నది. ఓకేనా? ఆ తర్వాత 30లోకి వస్తే 32 చిన్నది. ఓకేనా? ఆ తర్వాత
35 చిన్నది, ఆ తర్వాత 36 చిన్నది. ఓకేనా. నెక్స్ట్ తర్వాత చూస్తే ఈ 42, 50, 56లో 42 చిన్నది, ఆ తర్వాత 50 చిన్నది, ఆ చివరగా 56 అన్నిటికన్నా పెద్దది. ఓకేనా. ఇలా రాసులన్నింటినీ కూడా ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో రాసుకున్నాక వాటిలో మధ్యన ఉండే రాశి మధ్యగతం. సార్ మధ్యన ఉండేది ఎలా కనుక్కోవాలా? సింపుల్, ఫస్ట్ది లాస్ట్ది కొట్టేయి, కొన్ని మిగులుతాయి. మళ్ళీ ఫస్ట్ది లాస్ట్ది కొట్టేయి, కొన్ని మిగులుతాయి. మళ్ళీ ఫస్ట్ది లాస్ట్ది కొట్టేయి, కొన్ని మిగులుతాయి. మళ్ళీ ఫస్ట్ది లాస్ట్ది కొట్టేయి, కొన్ని మిగిలాయి. ఏం మిగిలింది? 35 మిగిలింది. ఇలా ఫస్ట్ లాస్ట్ కొట్టుకుంటూ పోతే మధ్యలో మిగిలిన 35 ఈ దత్తాంశం యొక్క మధ్యగతం. ఒకవేళ మధ్యలో 2 మిగిలాయి అనుకో, ఆ రెండింటి సరాసరి మధ్యగతంగా చెప్పాలి. ఆ రెండింటిని ప్లస్ చేసి బై 2 చేసి మధ్యగతంగా చెప్పాలి. కానీ డైరెక్ట్ రాసేయకూడదండి. దత్తాంశంలో రాసులని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాశాక మధ్యలో ఉండే రాసి చెప్పాలి. మధ్యలో అది ఎలా? ఫస్ట్ లాస్ట్ కొట్టేసుకుంటూ పో. ఇలా కొట్టుకుంటూ పోతే చివరిలో మధ్యలో 35 ఒక్కటే మిగిలిపోయింది. సో అదే మధ్యగతం. ఓకేనా. 106th క్వశ్చన్. సమద్విబాహు త్రిభుజానికి కలిగి ఉండు సౌష్ఠవాక్షాల సంఖ్య. సమద్విబాహు త్రిభుజం అండి, ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇలా 2 భుజాలు సమానంగా, ఒకవేళ అసమాన భుజం ఉన్నట్లయితే అది భూమి. దీనికి సౌష్ఠవ అక్షాలు ఎన్ని గీయచ్చు అంటాడండి. ఏ త్రిభుజంలోనైనా 2 భుజాలు సమానంగా ఉన్నప్పుడు ఆ సమాన భుజాల ఉమ్మడి శీర్షంలో నుంచే సౌష్ఠవాక్షం గీయచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సమబాహు త్రిభుజం అనుకో, 3 భుజాలు సమానంగా ఉంటాయి. విషమబాహు త్రిభుజం అనుకో, ఏ 2 భుజాలు సమానంగా ఉండవు. ఓకేనా. చూడండి, సమబాహు త్రిభుజానికైతే ఈ 2 సమానం కాబట్టి ఇక్కడ సౌష్ఠవరేఖ గీయచ్చు, ఈ 2 సమానం కాబట్టి ఇక్కడ సౌష్ఠవరేఖ గీయచ్చు, ఈ 2 సమానం కాబట్టి ఇక్కడ సౌష్ఠవరేఖ గీయచ్చు. కానీ సమద్విబాహు త్రిభుజంలో ఈ 2 సమానం కాబట్టి ఇక్కడ గీయచ్చు, ఈ 2 సమానం కాదు ఇక్కడ గీలేం, ఈ 2 సమానం కాదు ఇక్కడ గీలేం. విషమబాహు త్రిభుజంలో ఏ 2 సమానం కాదు. ఓకేనా. అంటే ఒక త్రిభుజంలో సౌష్ఠవాక్షం గీయాలంటే 2 భుజాలు సమానంగా ఉన్నప్పుడు వాటి ఉమ్మడి శీర్షం దగ్గర నుంచి గీయాలా. ఓకేనా. ఇప్పుడు చెప్పండి, సమబాహు త్రిభుజానికి సౌష్ఠవాక్షాలు 3, సమద్విబాహు త్రిభుజానికి 2, విషమబాహు త్రిభుజానికి లేవు. చెప్పండి, మన క్వశ్చన్లో అడిగిన ప్రశ్న సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజానికి సౌష్ఠవాక్షాల సంఖ్య 2 అన్నామా? 1 ఒకటే కదా గీసింది. సమద్విబాహు త్రిభుజానికి 1. ఓకేనా. ఎక్కడ గీయచ్చు? సమాన భుజాల ఉమ్మడి శీర్షం దగ్గర నుంచి. రెండిటికి సమాన భుజాలు ఉంటే వాటి కామన్ వర్టెక్స్ ఎక్కడుందో అక్కడి నుంచి గీయచ్చు. ఓకేనా. సమబాహు త్రిభుజంలో ఈ 2 సమానం ఇక్కడ గీయచ్చు, ఈ 2 సమానం ఇక్కడ గీయచ్చు, ఈ 2 సమానం ఇక్కడ గీయచ్చు, 3 గీయచ్చు. సమద్విబాహులో ఈ 2 మాత్రమే సమానం, 1 గీస్తాం. ఈ 2 సమానం కాదు, ఇక్కడ గీలేము, ఈ 2 సమానం కాదు, ఇక్కడ గీలేము. అంటే సమద్విబాహు త్రిభుజానికి ఒకే ఒక్క సౌష్ఠవాక్షం అనేది ఉంటుంది. ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్ ఆన్సర్. గతంలో టెట్లో కూడా అడిగాడు. 3 చెప్పండి. సమబాహు త్రిభుజానికి సౌష్ఠవాక్షాల సంఖ్య 3, సమద్విబాహు త్రిభుజానికి సౌష్ఠవాక్షాల సంఖ్య 1, విషమబాహు త్రిభుజానికి సౌష్ఠవాక్షాలు లేవు. 1 లేదా 7 × 1/2. ఓకేనా. ఇప్పుడు చూడు, 2 11 22, 11 ఏళ్ళ 77/4. 77/4 అంటే 4 18 72, 5 మిగిలింది. 4 19 76, 4 19 76. 107 క్వశ్చన్ చూస్తే వృత్త పరిధి 22 సెంటీమీటర్స్. వృత్త పరిధి అంటే 2πr 22 సెంటీమీటర్స్. 2πr 22 సెంటీమీటర్స్ అయితే r రేడియస్ ఎంత? 22/2π. 22/2π. ఓకేనా. 22/2π అంటే 2 11 22 కొట్టేస్తే 11/π సెంటీమీటర్స్. ఇది వచ్చింది వ్యాసార్థం. మనకేం కావాలా? దాని అర్ధవృత్త వైశాల్యం. అర్ధవృత్త వైశాల్యం అంటే πr²/2. అర్ధవృత్త వైశాల్యం అంటే πr²/2. π/2 విడదీస్తున్నా, π/2 పక్కన రాసుకున్నా. r², r అంటే ఎంత? 11/π కదా. r² అంటే
11/π ఇంటూ 11/π. పై క్యాన్సిల్. ఈ పై అంటే 22/7 అవుతుంది అంతే కదా. రైట్ ఇక్కడ చూడండి 1/2 ఇంటూ 11 ఇంటూ 11. ఈ పై అంటే 22/7, పైకి వెళ్తే 7/22, పైకి వెళ్తే 7/22. 11 22 క్యాన్సిల్. ఓకేనా. 7 11 77/4 అంటే 4 19 76. పాయింట్ 1 మిగిలింది 0. 4 8, 10లో 8 పోతే 2 0, 4 5 20. 19.25 చదరపు సెంటీమీటర్లు దాని యొక్క వైశాల్యం. ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా. వృత్త పరిధి అంటే 2πr ఇచ్చేసాడు. 2πr 22 అయితే ఈ 2π అటు వెళ్తే బై అవుతుంది. 2 11 22 పోతుంది. ఓకేనా. 11/π సెంటీమీటర్లు వస్తుంది. దాని వృత్త వైశాల్యం అడుగుంటే πr². అర్ధవృత్త వైశాల్యం కదా ఇది అడిగిందే. πr²/2 అంటే π/2 ఇంటూ r². r అంటే 11/π స్క్వేర్ కాబట్టి ఇంకోసారి 11/π రాసాం అంతే కదా. r² ఇంటూ r² అంటే r ఇంటూ r కదా. క్యాలిక్యులేట్ చేస్తే 19.25. క్యాలిక్యులేషన్లో డౌట్ ఉంటే ఫస్ట్ పై క్యాన్సిల్. పై అంటే 22/7, పైకి వస్తే 7/22. ఓకేనా. ఇక్కడ క్యాలిక్యులేషన్ 11 22, 11 × 7 77, 2 × 2 4, భాగిస్తే 19.25. ఓకేనా. 108 క్వశ్చన్ చూస్తే హరీష్ వద్ద 36 చాక్లెట్లు ఉన్నాయి. అతను వాటిని 6గురికి సమానంగా పంచాలనుకున్నాడు. ఒక్కొక్కరికి ఎన్ని చాక్లెట్లు వస్తాయి? ఓకేనా. 36 చాక్లెట్లను 6గురికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 6 వస్తాయి. మరి ఇట్లాంటి క్వశ్చన్లు అయితే టెట్లో అడగకపోవచ్చు. టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది కాబట్టి ఇచ్చినట్టున్నారు. థర్డ్ క్లాస్లో ఉంది కాబట్టి జస్ట్ టెట్ స్థాయిలో అడగకపోవచ్చు. జస్ట్ 36 చాక్లెట్లు 6 మందికి పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 6. ఓకేనా. 109 క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో 31 రోజులను కలిగి ఉండే నెల ఏది అని అడిగాడండి. 31 రోజులు చెప్పండి. ఇక్కడ వీటిల్లో 31 రోజులను కలిగి ఉండే నెల ఏప్రిల్. 31 రోజులు ఉంటాయా? ఉండవు. ఏప్రిల్ 30. ఫిబ్రవరిలో అసలు ఉంటే 28 లేదా 29 ఉంటాయి కానీ 31 అయితే ఉండవు. ఓకేనా. ఏప్రిల్ తర్వాత మేలో 31 ఉంటాయి, జూన్లో 30 ఉంటాయి, జూలైలో 31 ఉంటాయి, ఆగస్టులో కూడా 31 ఉంటాయి. ఓకేనా. ఏప్రిల్లో 30, మే వస్తే 31, జూన్ వచ్చిందంటే 30, జూలై ఆగస్ట్ 2 పక్క పక్కనే ఉంటాయి, అయినా 31 నెలలు ఉంటాయి. ఓకేనా. మళ్ళీ సెప్టెంబర్లో 30 వస్తాయి, అక్టోబర్లో 31 వస్తాయి, నవంబర్ మళ్ళీ 30, డిసెంబర్ 31. ఓకేనా. సో మనకి ఇట్లా వేలు పెట్టి లెక్క పెట్టుకుంటూ ఉంటారు కదా మీలో చాలామంది ఈ విధంగా. ఓకేనా. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని అట్లా. ఓకేనా. మ్యాక్సిమం ఇక్కడ చూస్తే జనవరిలో 31 డేస్ ఉంటాయి, ఫిబ్రవరిలో 28 or 29 ఉంటాయి. ఓకేనా. మార్చిలో 31 ఉంటాయి, ఏప్రిల్లో 30. ఓకేనా. మే వచ్చేసరికి 31. ఓకేనా. జూన్ వచ్చేసరికి 30, జూలై ఆగస్ట్ రెండిట్లో కూడా 31. ఓకేనా. సెప్టెంబర్ మళ్ళీ 30, అక్టోబర్ మళ్ళీ 31, నవంబర్ వచ్చేసరికి మళ్ళీ 30, డిసెంబర్ వచ్చేసరికి మళ్ళీ 31. అంటే మనకు 31 రోజుల గల నెల ఇక్కడ ఏది? ఆగస్టు. 110వ క్వశ్చన్ చూడు. పక్కన చూపబడినటువంటి పటంలో యొక్క చుట్టుకొలత అడిగాడండి. పక్కన చూపబడిన పటం యొక్క చుట్టుకొలత. చుట్టుకొలత అంటే ఏముందండి? భుజాల మొత్తమేగా. 10 + 11 + 9 + 8, 11 + 8 20, 10 + 8 18, 20 + 8 అంటే ఎంత? 38 వస్తుంది చుట్టుకొలత మీటర్లలో. ఆప్షన్ నెంబర్ 438 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. 111 చూడండి. క్రింది వాటిలో సరైనది ఏది? 1357 మంచి క్వశ్చన్ ఇది. 1357 అండ్ సో ఆన్ శ్రేణిని సూచించు అమరిక 2n-1 నిజమేనా? 2468 అండ్ సో ఆన్ శ్రేణిని సూచించు అమరిక 2n కరెక్టేనా? చూడండి ఇవన్నీ ఏందండి? సరి సంఖ్యలు. సరి సంఖ్యల సాధారణ రూపం చూసుకోండి. సరి సంఖ్యల అమరికను సూచించేటటువంటి సరి సంఖ్యల శ్రేణిని సూచించేటటువంటి అమరిక 2n కరెక్టే, నో డౌట్, ఇది కరెక్టే. మరి బేసి సంఖ్యలని
ఇదే డౌట్ ఉంటుంది చాలామందికి. చూడండి, బేసి సంఖ్యల వరుస గనక 1తో మొదలైతే దాని nవ పదం లేదా దాని అమరిక 2n-1. అదే బేసి సంఖ్యల వరుస క్రమం 3తో గనక మొదలైతే, అదే బేసి సంఖ్యల వరుస క్రమం 3తో గనక మొదలైతే దాని యొక్క nవ పదం లేదా దాని అమరిక 2n+1. వీడు దేంతో మొదలుపెట్టాడు? 1తో. 2n-1 ఇచ్చాడు కదా. ఎస్ రైట్, వీడు చెప్పినవి రెండు కూడా సత్యాలే. లేదా ఇట్లా కాదు సార్, ఇంకే వేరే రకంగా చెప్పమంటే చూడండి, స్థిర భేదం కలిగిన శ్రేణి యొక్క అమరిక సూత్రం a+n-1 ఇంటూ d. స్థిర భేదం కలిగిన అమరిక యొక్క అమరిక సూత్రం a+n-1 ఇంటూ d. ఏ అంటే మొదటి పదం, ఓకేనా. d అంటే ప్రతి రెండు పదాల మధ్య ఉన్న భేదం, ప్రతి పక్కనే ఉన్న రెండు పదాల మధ్య భేదం. ఇప్పుడు ఫస్ట్ వన్ తీసుకుందాం. దీనికి అమరిక సూత్రం క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ వన్కి a అంటే 1 ప్లస్ n-1 ఇంటూ d అంటే 3లో 1 తీసేస్తే 2, లేదా 5లో 3 తీసేసిన 2. d అంటే ప్రతి రెండు పక్కన ఉండే పదాల భేదం, ఓకేనా. 1 ప్లస్ 2 ఇంటూ n 2n, ఓకేనా. -1 ఇంటూ 2 -2, ఓకేనా. 2n 1 - 2 -1 2n-1 అనేది అమరిక సూత్రం అవుతుంది. కరెక్టే. మరి రెండోది కరెక్టేనా కాదు చూద్దామా. ఫస్ట్ వన్ కరెక్టే, నో డౌట్. సెకండ్ వన్ చూద్దామా. 2 4 6 8 కదా. ఈసారి కూడా స్థిర భేదం ఉందా? అసలు ఎందుకో ఈ ఫార్ములా అప్లై చేయాలంటే స్థిర భేదం ఉండాలా. 3కు 1కి తేడా 2, 5కు 3కు తేడా 2, 7కు 5కి తేడా 2. స్థిర భేదం ఉందా? ఎస్. కాబట్టి ఇందాక అప్లై చేసాం. ఇప్పుడు కూడా 4కు 2కు తేడా 2, 6కు 4కు తేడా 2, 8కు 6కు తేడా 2. స్థిర భేదం ఉంది. సో ఏ అంటే మొదటి పదం 2 ప్లస్ n-1, d అంటే 4లో 2 తీస్తే 2, అది d, లేదా 6లో 4 తీసినా 2, అది d, ఓకేనా. 2 ప్లస్ 2 ఇంటూ n 2n మైనస్ 1 ఇంటూ 2 2, -2 + 2 క్యాన్సిల్, ఎంత వచ్చింది? 2n. కరెక్టేనా అంటే వీడు చెప్పినవి రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే, ఓకేనా. ఆప్షన్ నెంబర్ 3 1 మరియు 2 రెండు కూడా సరైనవే, ఓకేనా. 112వ క్వశ్చన్ ఒకసారి చూస్తే, 15 మంది కూలీలు ఒక గోడను 48 గంటల్లో కట్టగలరు. 15 మంది మనుషులు, కూలీలే కదా. ఎన్ని అవర్స్? 48 గంటల్లో కట్టగలరు. అదే గోడను 30 గంటల్లో కట్టాలంటే ఎంతమంది కూలీలు కావాలి? ఒక విషయం చెప్పండి, టైం తగ్గిస్తున్నామా పెంచుతున్నామా? తగ్గిస్తున్నాం. మరి తక్కువ టైంలో పని చేయాలంటే మనుషులు తగ్గించాలా, ఎక్కువ మంది ఉండాలా? ఎక్కువ మంది ఉండాలి. ఎందుకని? టైం తగ్గించాం కదా, టైం తగ్గించాం. తక్కువ టైంలో పని చేయాలంటే ఉండాల్సినటువంటి మనుషుల సంఖ్య చాలా ఎక్కువ ఉండాలా. ఎక్కువైతే సూత్రం ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలింది, ఓకేనా. అర్థమైందా? 15 మంది 48 గంటల్లో కట్టారు. 30 గంటల్లో కట్టాలంటే ఎంతమంది కావాలి? టైం తగ్గింది, తక్కువ టైంలో పని చేయాలంటే ఎక్కువ మంది మనుషులు ఉండాలి. ఎక్కువైతే సూత్రం ఎక్కువ నెంబర్ బై తక్కువ నెంబర్ ఇంటూ మిగిలింది. 15 రెళ్ళ 30, 2 రెళ్ళ 4, 2 4 8. ఎంతమంది కావాలండి? 24 మంది కూలీలు కనుక అయితే ఆ గోడను 30 గంటల్లోనే కట్టేస్తారు, ఓకేనా. 113 చూడండి. 5x + 6y మరియు 3x - 2y ల లబ్ధం అన్నాడు, ఓకేనా. 3x - 2y ల లబ్ధం అంటున్నాడు. ఓకే రైట్. ఇక్కడ మనం లబ్ధం చూద్దాం ఒకసారి. చూడండి, లబ్ధం చేసేటప్పుడు ఇక్కడ మొదటి పదాంతో అక్కడ ప్రతి పదాన్ని గుణించాలి, ఓకేనా. 5 × 3 15, x × x x², ఓకేనా. ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 5 రెళ్ళ 10, x × y xy,
ఓకేనా. మళ్ళా ఇక్కడ రెండో పదంతో అక్కడున్న ప్రతి పదాన్ని గుణించాలి. ప్లస్ 6 3 18 y ఇంటూ ఎక్స్ xy ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 2 12 y ఇంటూ y స్క్వేర్. ఓకేనా. 15x², 18xyలో 10xy తీస్తే ప్లస్ 8xy, 18లో 10 తీస్తే 8 ఉంటుంది, మైనస్ 12y². 15x² ప్లస్ 8xy మైనస్ 12y². ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లబ్ధం ఎంత అంటే 15x² ప్లస్ 8xy మైనస్ 12y². ఒక ద్విపదిని ఇంకో ద్విపదితో గుణిస్తున్నాం. ఇలా గుణించేటప్పుడు ఇక్కడ మొదటి పదంతో అక్కడ ప్రతి పదాన్ని గుణించాలి, అలాగే ఇక్కడ రెండవ పదంతో కూడా అక్కడ ప్రతి పదాన్ని గుణించాలి. ఓకేనా. 114 114వ ప్రశ్నను చూస్తే క్లారిటీగా చూసుకోండి. క్వశ్చన్ క్రింది వాటిని జతపరచమంటున్నాడు. చాలా 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 ఈజీ క్వశ్చన్. సరళ కోణం ఎంత? 180 డిగ్రీల కోణాన్ని సరళ కోణం అంటారు. లంబ కోణం ఎంత? 90 డిగ్రీల కోణాన్ని లంబ కోణం అంటారు. అల్ప కోణం ఎంత? 90 కన్నా తక్కువ ఉంటే ఆ కోణాన్ని అల్పకోణం అంటారు. ఒక్కసారి చూసుకోండి. 0 డిగ్రీలు ఉంటే అది శూన్య కోణం. 0 డిగ్రీలు ఉంటే అది శూన్య కోణం. ఓకేనా. 0కి 90కి మధ్యలో ఉందనుకోండి, 0 డిగ్రీస్కి 90 డిగ్రీలకి మధ్యలో ఉందనుకోండి, అది అల్పకోణం. అంటే 90 కంటే తక్కువ అనుకోవచ్చు. 90 కంటే తక్కువ అంటారు, కానీ ఇంకా క్లారిటీగా చెప్పాలంటే 0 90 మధ్యలో. ఎగ్జాక్ట్గా 90 డిగ్రీలు ఉందనుకో, అది లంబకోణం. ఓకేనా. లంబకోణానికి మరో పేరే సమకోణం. సమకోణం. అల్పకోణానికి మరో పేరే లఘుకోణం. అల్పకోణానికి మరో పేరే లఘుకోణం. ఓకేనా. 90 తర్వాత 90 180 మధ్యలో ఉందనుకో, 90 డిగ్రీలకి 180 డిగ్రీలకి ఇట్లా లెస్ దాన్ పెడుతున్నామంటే మధ్యలో అని. మధ్యలో ఉందనుకో, అది అధిక కోణం లేదా గురుకోణం. గురుకోణం. కరెక్ట్గా 180 డిగ్రీలు ఉందనుకో, సరళ కోణం. గతంలో టెట్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్టు కూడా సరళ కోణం. ఓకేనా. అట్లా కాదు, 180 డిగ్రీలకి 360 డిగ్రీలకి మధ్యలో ఉందనుకో, అది అధిక తర కోణం. చాలా ఇంపార్టెంట్ ఇది. అధిక తర కోణం లేదా పరావర్తన కోణం. అట్లా కాదు, 360 డిగ్రీలు పూర్తిగా ఉందంటే అది సంపూర్ణ కోణం. ఓకేనా. కంప్లీట్ యాంగిల్. ఇప్పుడు మన క్వశ్చన్కి ఆన్సర్ తీసుకుంటే, ఓకేనా, ఏకి క్యూ, బికి పి, సికి ఎస్. సెకండ్ ఆప్షన్ ఏక్యూ బీపీ సిఎస్. ఓకేనా. సో ఇవి మనకు ఇచ్చినటువంటి 24 ప్రశ్నల యొక్క వివరణ. మోడల్ పేపర్ 1కి సంబంధించినటువంటి వివరణ ఇక్కడికి